మీరు పోటీ చేస్తే 2 గెలిచారు. 27 తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచింది. మీకు తెలుసా విషయం? ఏ ఎస్సీలున్నా ఎస్సీలే మీకు ఈ రోజున ఈ శిక్ష విధించారు. మేము నీ బానిసలం కాదు, నీ ఓటు బ్యాంకు కాదు. మేము నీ పరిపాలన, నీ నేరాలు ఘోరాలు మాకు నచ్చలేదు. నీ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మాకు నచ్చలేదు. నీ ప్రజా వ్యతిరేక పరిపాలన మాకు నచ్చలేదని చెప్పి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చీకొట్టిన వాస్తవాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. నేను 29 కాన్స్టిట్యున్సీల్లో కేవలం 2 గెలిచారు మీరు. అది కూడా మా వాళ్ళు చేసిన చిన్న పొరపాటు వల్ల మీరు గెలిచారు. 27 సీట్లలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందని చెప్పి కూడా గుర్తు చేస్తున్నా. ఎస్సీలు నీ వెంట లేరు. ఎస్సీలందరూ కూడా ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచారని చెప్పి కూడా నీకు గుర్తు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్టీలు 6 సీట్లుంటే అందులో 2 మాత్రం మీరు గెలిచారు. 4 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇక మీరు ఇతరులను నిందించడానికి లేదు, పరనిందం మానుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఇది సరైన విధానం కాదు అని చెప్పుకోండి నేను తెలియజేస్తున్నాను. నేను ఎస్సీలు నీకు ఎందుకు ఓటేయాలండి? ఎస్సీలకు ఎంతో చేశాను అని చెప్పి నంగనాచి మాటలు మాట్లాడుతున్నా. మీరు ఏడుమో పెట్టుకొని మాట్లాడితే ఏమైనా దళితులు కరుగుతారనుకున్నారా? డాక్టర్ సుధాకర్ని చంపిన వాస్తవాన్ని మర్చిపోయారనుకుంటున్నారా? డాక్టర్ సుధాకర్ బెస్ట్ ఎనస్టిస్ట్ ఇన్ దట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. మాస్కులు వెళ్ళినందుకు డాక్టర్ సుధాకర్ని చంపిన వాస్తవాన్ని మర్చిపోయారా? ఇసుక దొంగ రవాణా జరుగుతుందని చెప్పినందుకు పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ని శిరోమండనం చేసిన వాస్తవాన్ని మర్చిపోయారా మా దళిత వర్గాలు? 5 మీ వైసీపీ వాళ్ళు మా దళిత బిడ్డను మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేసిన విషయాన్ని మర్చిపోయారా మా దళిత వర్గాలు? మాస్క్ పెట్టుకోలేదని మా కిరణ్ కుమార్ని కొట్టి చంపిన వాస్తవాన్ని మర్చిపోయారా మా దళితులు? నీ దొంగసారా, నీ స్పూరియస్ లిక్కర్, నీ కల్తీ సారా తాగితే నాకు నిషా ఎక్కట్లేదని చెప్పి మా ప్రతాప్ ఒక మాట అంటే తెల్లారేటప్పటికి వాడు ఉరేసుకొని చనిపోయేటట్లుగా చిత్రీకరించిన విషయాన్ని మా దళితులు మర్చిపోయారనుకున్నారా? మీ నియోజకవర్గంలో, మీ పులివెందుల నియోజకవర్గంలో మా దళిత మహిళ నాగలక్ష్మిని మీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కొట్టి మానభంగం చేసి హత్య చేసిన విషయాన్ని మర్చిపోయారనుకున్నారా మా దళితులు? డాక్టర్ అచ్చన్న సీనియర్ డాక్టర్ వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఆయన హత్య మర్చిపోయారనుకున్నారా మా దళితులు? ఈ రకంగా దళిత రైతులు, అమరావతి రైతులు ఏమిటి ఘోరమని ప్రశ్నించినందుకు దళిత రైతులకు బేడీలు వేసి అమరావతి వీధుల్లో తిప్పిన విషయాన్ని మర్చిపోయారా మా దళితులు? అందుకే దళితులందరూ కూడా ఏకోన్ముఖంగా అందరూ ఒక్క త్రాటి మీద నిలిచి మీరు పలాయనం చిత్తగించేటట్లుగా చేశారు. ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. గిరిజన మహిళ అక్కడ నకరేకళ్ళు మండలంలో గిరిజన మహిళ మీద ట్రాక్టర్తో తొక్కించిన విషయాన్ని, తొక్కించి చంపిన విషయాన్ని మర్చిపోయారా గిరిజనులు? అక్కడ టంగుటూరు దగ్గర ఒక దళిత మహిళ మీద ట్రాక్టర్ ఎక్కించి తొక్కించి చనిపోయిందా లేదని మరలా రివర్స్లో కూడా ఆ శవం మీద ట్రాక్టర్తో తొక్కించిన విషయాన్ని మర్చిపోయారా మా దళితులు? మర్చిపోలేదు. సరైన సమయంలో మీకు తగిన శాస్తి చేశారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. నంగనాచి కబుర్లు చెప్పొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఒక్క చెంపదెబ్బ కొడితే గవర్నర్ దగ్గరికి వెళ్ళారు మీరు. ఒక చెంపదెబ్బ కొట్టారు, ఒక చిన్న దెబ్బ కొట్టారని గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఎన్ని అరాచకాలు చేశారని, ఎంతమందిని చేశారని. అక్కడ చంద్రయ్య అనేవాడు జై జగన్ అనండి, చంద్రబాబుని జై అంటానికి లేదు అని వాడి పీక మీద కత్తిపెట్టి నువ్వు జై జగన్ అంటే వదిలేస్తావు, లేకపోతే చంపేస్తామంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అన్నాడు, కానీ జై జగన్ అనలేదు చంద్రయ్య. అతని పీక కోసిన విషయాన్ని మర్చిపోతారా?
అది ఘోరమా? నిన్న జరిగింది ఘోరమా? గవర్నర్ దగ్గరికి వెళ్ళి కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నారు మీరు. మీకేమి నైతిక విలువ ఉంది గవర్నర్ దగ్గరికి వెళ్ళటానికి? మాచర్ల కాన్స్టిట్యున్సీలో జరిగిన ఈ రావణకాండ మర్చిపోయారా? మాచర్లను ఏ రకంగా రావణ కాష్టంగా మార్చిన విషయాన్ని మర్చిపోయారా? నంగనాచిలాగా ఏం తెలియనట్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళి దొంగ కన్నీరు గారుస్తారా? నంగనాచిలాగా ఏ తప్పు చేయనట్టు మీరు అక్కడ చెప్పుకుంటారా? ఇది న్యాయమా జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని ఘోరాలయ్యా, ఎన్ని ఘోరాలు చేశారు, ఎన్ని జరిగారు. మా బిడ్డల మీద ఎంత చంద్రబాబు గారు వేదిక పై నుంచి ప్రచార రథం నుంచి మాట్లాడుతూ ఉంటే ఆయన మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. చంద్రబాబు గారు వెహికల్ మీద ఉన్నారు, కింద వాడిని ఎట్లా మర్డర్ చేస్తారా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. అక్కడ పోలీసు అధికారులు కూడా ఎంత గుడ్డిగా చేశారు. ఆ విషయాన్ని మర్చిపోయారు అనుకుంటున్నారా? ఈరోజు మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అరాచకం చేస్తుంది తెలుగుదేశం అన్నారు. తెలుగుదేశం అరాచకం చేయాలనుకుంటే మీ వాళ్ళు ఎవ్వరు కూడా మిగలరని చెప్పి ఒకసారి గుర్తు తీసుకోండి. అది మా పంథా కాదు. దాడులు చేయటం మా పంథా కాదు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం కాదు. మా అధినేత ఒప్పుకోడు. మా అధినేత ఒక్క కనుసైగ చేస్తే మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? కౌంటింగ్లో సెకండ్ రౌండ్కి, థర్డ్ రౌండ్కే మీ వాళ్ళు కౌంటింగ్ సెంటర్లో వదిలి పారిపోయింది ఒకసారి గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆడు ఎన్ని తప్పులు చేయకపోతే, ఎన్ని నేరాలు చేయకపోతే 3వ రౌండ్కి ఎట్లా పారిపోతాడండి? అంటే వాడికి అర్థమైంది వాడి బతుకు, అతని బ్రతుకు అర్థమయ్యే కౌంటింగ్ సెంటర్ నుంచి 3వ రౌండ్కే పారిపోయారు, లేచి వెళ్ళిపోయారు. అతను ఉంటాడు కదండి, ఈ క్యాజువాడు ఇచ్చిన అతని పేరేంటి, బొట్కాలాగా ఉంటాడు, గడ్డం కానీ రోడ్ సైడ్ రోమియోలా బికారిలాగా ఉంటాడు, అతని పేరేంటి? గుడివాడ అతను కొడాలి నాని 3వ రౌండ్కి లేచి వెళ్ళిపోయాడు. గడ్డం మెచ్చుకొని రోడ్ సైడ్ బికారి లేక ఉంటాడు అతను. ఎందుకు? తెలుసు అతనికి ఏం జరిగిందని. ఇంకోటి మధ్యలోనే విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. విమానం వెళ్తున్నానని చెప్పి బస్సు ఎక్కి వెళ్ళిపోయాడంట, ఆర్టీసీ బస్సు ఎక్కి. ఎందుకు దొంగ బ్రతుకులు? మీరు తప్పులు చేశారు కనుక, మీరు నేరాలు చేశారు కనుక, మీరు ఘోరాలు చేశారు కనుక ఇటువంటి దుస్థితి మీకు సంభవించింది. అంతేగాని మీరు గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే మీరు రైట్ అనుకుంటారా జనం? మీరు కరెక్ట్ అనుకుంటారా జనం? గవర్నర్ గారు నమ్మేస్తారా? ఏదో 100 కోట్లు తిన్న రాబందులాగా ఈరోజు ఏదో మూతి తుడుచుకొని అక్కడికి వెళ్తే మిమ్మల్ని నమ్ముతాడా? మీ మూతుకున్న రక్తాన్ని తుడుచుకొని వెళ్తే? అరే మీరు దుంపల దాకా ఎంత ఏం పరిపాలన మీరు చేసింది. ఇసుక, ల్యాండ్, మైనింగ్ అన్నీ ఏది వదిలేదు. అన్నీ మా లోకేష్ బాబు గారి ఎర్ర పుస్తకంలో అన్నీ నమోదైనాయి. అందరి జాతకాలు నమోదైనాయి. అందుకనే ఏ ఒక్క అధికారిని కూడా, డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు ఎవరిని కూడా వెంటనే రీపాట్రియేట్ చేయొద్దని చెప్పాము. అందరి జాతకాలు లెక్కలు తేలాలి కదా, అందరు లెక్కలు తేలాలి. ఆ సిఐడి చీఫ్ సెలవు పెట్టి వెళ్ళిపోతానన్నారు, ఆయన కూడా ఆగమన్నాం. ఇంకొక ఆయన నేను వెళ్ళిపోతా మా మాతృ సంస్థకు అన్నారు. ఆగు, లెక్కలు తేలాలి కదా. లెక్కలు తెలుసుకోకుండా ఎక్కడికి వెళ్తారు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన వెహికల్లో ఉంటే, ఆయన పడుకొని లోపల నిద్రపోతూ ఉంటే మీ కొల్లి రఘురామరెడ్డి తలుపు కొట్టి అది ఎన్ఎస్జీ రూల్స్ కూడా వ్యతిరేకం. అది ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ ఆ రకంగా డిస్టర్బ్ చేయడానికి లేదు. కొల్లి రఘురామరెడ్డి గారు వ్యవహరించిన తీరు మర్చిపోతారా? అంతకుముందు సునీల్ కుమార్ వ్యవహరించిన తీరు మర్చిపోతామా? ఇవన్నీ కూడా లెక్కలు తేలాలి కదా. చట్టబద్ధంగానే లెక్కలు తేలాలంటే మళ్ళీ మేము ఏదో దాడులు చేస్తాం, మిమ్మల్ని ఏదో చేస్తామని భయపడద్దు. చట్టబద్ధంగానే జరుగుతాయన్నీ. చట్టాన్ని ఉపయోగించే మీ సంగతి తేలుస్తామని చెప్పి కూడా తెలియచేస్తున్నాం. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈ రోజున. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్లో మాట్లాడుతూ ఏదో కదిలిస్తే ఏడ్చేటట్లుగా ఏడు మొహం పెట్టుకొని
గద్గద స్వరంతో మాట్లాడుతూ తానేమి తప్పు చేయలేదు, తప్పంతా తన బటన్ నొక్కిన వాళ్ళు నాకు ఓట్లేదు, జనం ఓట్లేదు. ఎందుకు ఓట్లేస్తారు? మీకు ఏం ఘనకార్యం చేశారని ఓట్లేస్తారు? ఏ ప్రజా